15వ శతాబ్దంలో నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసుల దంపతులకు జన్మించారు. వీరి అన్న తిప్పరం. వీరు బమ్మెర వంశానికి చెందిన శైవ కుటుంబం వారు. వీరి గురువు ఇవటూరి సోమనాథుడు గారు. వీరి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. ఒకరోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు కనిపించి వ్యాసుల వారు రచించిన సంస్కృతంలోని భాగవతాన్ని తెలుగులో వ్రాయమని ఆదేశించారు. అప్పుడు పోతన గారు శ్రీమద్ భాగవతం ఆంధ్రీకరించి ఆ అమృత భాండాగారాన్ని మన తెలుగు వారందరికీ అందించి అతని జన్మని, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులు చేశారు. ఆనాటి ఊరుగల్లు ప్రభువు సింగరాయ భూపాలుడు ఈ పురాణాన్ని తనకు అంకితం ఇవ్వమని అడుగగా భాగవత పురాణాన్ని శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం తెలుగీకరించాను అని శ్రీరామచంద్రుడికి తప్ప ఇతరులకు అంకితమివ్వను అని అన్నారు. పోతన గారి ఇతర రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం. ఇప్పుడు పోతన గారు వస్తారు. ఓ రామచంద్ర ప్రభు, నా మీద నీకు నా వాత్సల్యానికి నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా నోట మాట రావడం లేదు ప్రభు. నువ్వే స్వయం వచ్చి నన్ను శ్రీ మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించమన్న నీ ఆజ్ఞని శిరస వహిస్తాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. పలికినది భాగవతమాట, పలికించిది బొందు రామభద్రుందట. నే పలికిన భవహార మాట, పలికిది వేరుండు కాద పలుకొక నేల. అందరికీ నమస్కారం. జనములు